హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖీ టాక్స్. ఈరోజు అయితే మనము బాహుబలి సెట్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. ఈ వీడియో అనేది పార్ట్ 2, దీనికి పార్ట్ 1 ముందే తీసాము. కావాల్సిన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ఇది కంప్లీట్గా వచ్చేసి బాహుబలి సెట్కి సంబంధించిన వీడియో. మనకి ఎంట్రీ ఇవ్వగానే రెండు వైపులా ఏదైతే కాంపౌండ్ వల్ల గోడ అయితే ఉంటుందో ఆ గోడకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే కంప్లీట్గా మూవీకి సంబంధించిన హైలైటెడ్ పిక్చర్స్ అయితే ఏవి ఉన్నాయో వాటిని అయితే స్టిక్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడ మనం ప్రజెంట్ చూస్తున్న పిక్చర్ వచ్చేసి బాహుబలి 2కి అయితే పోస్టర్ అయితే ఇది పెట్టారు మా ఇంటి దగ్గర థియేటర్లో. చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది పిక్చర్ కూడా. సో మీలో ఎంతమంది ప్రభాస్ ఫ్యానో నాకు కింద కామెంట్ చేయండి, #ప్రభాస్ అని చెప్పేసి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నేను రిప్లైస్ ఇస్తాను. మీకు ఉన్న సందేశాలన్నీ నా కామెంట్లో తెలియవచ్చండి. అలాగే ప్రజెంట్ ఫ్రంట్ వ్యూ చూసుకుంటే చూశారు కదా ఎంత ఎత్తైన గోడ, అలాగే దానికి డోర్స్ కూడా ఒక 2-3 ఫ్లోర్స్ అంత డోర్స్ ఉన్నాయి. ఈ బాహుబలి సెట్కి సంబంధించి చిన్నగా వుడ్తో అయితే డిజైన్ చేయించారు. కంప్లీట్ సెట్ అనేది మనకి ఒక వ్యూలో చూడడానికి చాలా అంటే చాలా చక్కగా ఉంది అది కూడా. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇది బాహుబలి సెట్కి సంబంధించిన పూర్తి డిజైన్ అన్నమాట. అక్కడ గ్రీన్ కలర్లో కనబడుతున్నవి రెండన్నిటి మరి చెట్లు, మనకు అవి రియల్గానే పెట్టారు చెట్లు కూడా. చాలా పెద్దగా అయిపోయినాయి అవి. లోపలికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను ఆ ప్లేస్ కూడా. చూశారు కదా ఎంత అందంగా ఉందో మహిష్మతి సామ్రాజ్యం. సో లేట్ ఎందుకు, మహిష్మతి సామ్రాజ్యంలోకి అయితే మనం కూడా ఎంట్రీ ఇద్దాం. లోపలికి వెళ్దాం పద. సో చూశారు కదా, లోపలికి రాగానే అయితే మనకి రెండు వైపులా 2 ఏనుగులతోనే చూడగానే అసలు గూస్ బంప్స్ వచ్చే రకంగా ఉంది. ఆ ఎలిఫెంట్స్ అయితే చాలా అంటే చాలా ఎత్తుగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయితే అయినాం. ఇది లోపల వ్యూ అనమాట. ఇది వరకు మీరు బయట చూశారు కదా, ఇది లోపల సైడ్. రెండు వైపు 2 ఏనుగులు అటు ఇటు. ప్రతి చోట మనకి బాహుబలికి సంబంధించిన ఫ్లాగ్స్ అయితే ఉంటాయి ఎల్లో కలర్వి. అలా ముందుకు నడుచుకుంటూ రాగానే మనకి రాణా సింహాసనాన్ని అధిష్ఠించేది కనబడుతుంది. అలాగే రైట్ సైడ్ వచ్చేసి ఫైటింగ్ సీన్లో యూజ్ చేసిన మెషినరీ అయితే కనబడుతుంది మనకి. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో 3, రైట్ సైడ్లో 3 గుర్రాలు అయితే ఉన్నాయి. అవి కూడా రన్నింగ్లో ఉండే విధంగా అయితే డిజైన్ చేశారు. చూశారు కదా, ముందు కాళ్ళు పైకి ఎత్తేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఫైటింగ్ సీన్లో అయితే మనకి కాలకేయిని చంపడానికి వెళ్ళినప్పుడు రానా వేసుకెళ్ళిన వెహికల్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, దీనికి రానా వేసుకెళ్ళిన వెహికల్కి అయితే ఒక సింహం హెడ్ మాత్రమే ఉంటుంది. బాహుబలి తీసుకెళ్ళిన వెహికల్కి అయితే 3 సింహాలు అయితే ఉంటాయి. సో రెండింటికి డిఫరెంట్ అయితే ఇది ఉంటుంది, మీరు మూవీలో గమనించవచ్చు. ఒక సింహం నుంచున్నట్టే ఉంటుంది సింబాలిక్గా చూడడానికి.
అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 3 స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి ఎక్కి నుంచిన విధంగా. బాహుబలిని ఎత్తుకుని రమ్యకృష్ణ పారిపోయినప్పుడు మనకు రానా ఇక్కడ నుంచే జూమ్ చేసి చూస్తాడు. ఇది యుద్ధానికి వెళ్ళినప్పుడు జయగంట మోగించి యుద్ధం అనేది స్టార్ట్ చేస్తారు కదా, ఆ జయగంట అనేది ఇక్కడే ఉంది. బట్ జయగంట అనేది మెటల్తో లేదు. బాహుబలి సినిమాలు వచ్చేసరికి మనకి చిన్నప్పుడు రమ్యకృష్ణ అయితే బాహుబలికి కూర్చొని పాలిస్తూ ఉంటుంది, అది ఈ చైర్స్లోనే. ఇది ప్రభాస్ వెహికల్ అనమాట, ఇందాక చెప్పాను కదా 3 హెడ్స్ ఉంటాయి లైన్కి సంబంధించి అని. ఇవి 2 వెహికల్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి అయితే అరేంజ్ చేశారు సింహాసనానికి. ఆ సింహాసనానికి కూడా వీల్స్ అయితే ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 అయితే వీల్స్ పెట్టినట్టు చూపిస్తారు మనకి. బట్ అదైతే ఎక్కడికి మూమెంట్ ఉండదు. బట్ ఆ వీల్స్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మన కట్టప్ప ఇవి వచ్చేసరికి 2 ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్. మనకు జ్వాల అనేది వెలుగుతూ ఉంటుంది కదా మూవీలో, అది. సో ఈ వీల్స్ కూడా దగ్గరకు వచ్చి చూసినా కానీ మనకి ఒరిజినల్గా బిల్డ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. టచ్ చేసి చూసినా అదే ఫీలింగ్ ఉంది. డెఫినెట్గా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మన ప్రాణం నడుచుకుంటూ ఎక్కిన మెట్లు అన్నమాట ఇవి. ఆ సింహాసనం పై భాగాన్ని అయితే దాని బ్యాక్ సైడ్ డిజైన్ చేశారు. మనకు మూవీలో మాత్రం పైన కూర్చున్నట్టు కనబడుతుంది, బట్ అది బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ వెహికల్ అనేది రైట్ సైడ్ ఉంది. దీంట్లో ఈ వెహికల్లో వచ్చేసి మనకి బాణాలు కూడా వస్తూ ఉంటాయి ఫ్రంట్ సైడ్ నుంచి, ఆ వెహికల్ అన్నమాట ఇది. సో ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు కదా. ఇక్కడ కాలకేయుడు అలాగే రానా వాళ్ళ ఫాదర్ ఇద్దరు పిక్చర్స్ అయితే పెట్టారు ఆ మెషిన్ పక్కన. సో రానా అయితే మనకి బుల్తోని ఫైట్ చేసేది ఉంటుంది కదా, ఆ సీన్ అయితే ఇక్కడ షూట్ చేశారంట. మనకి ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చెప్తా ఉంటారు. బట్ మన ఫైట్ చేసిన బుల్ అయితే దానికి కొమ్ములు అనేవి ఇంత పెద్దగా లేవు. ఇదైతే చూడ్డానికి యమధర్మరాజు వెహికల్ లాగా ఉండేది. బట్ రానా ఫైట్ చేసింది అయితే డెఫినెట్గా అది వేరేది, దానికి కొమ్ములు ఉండవు అసలు. ఇది యమధర్మరాజు వెహికల్ లాగే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఫ్లాగ్ చూశారు కదా, ఒక మనిషి పట్టుకుని నుంచిన విధంగా చాలా అంటే చాలా చక్కగా డిజైన్ చేశారు. సో ఈ బుల్తో మనం కూడా కాసేపు ట్రై చేద్దాం ఎలా ఉంటుందో.
రానా అయితే ఆ బుల్ని ఫైట్ చేసి కింద పడేసిండు. బట్ మనం వెరైటీ ఏంటంటే అదే బుల్ పైన ఎక్కి కూర్చున్నాం. దట్ ఈస్ ద డిఫరెంట్. ఇక్కడ ఈ 4 సైడ్స్ సింహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే దీని బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే అది బాహుబలి సంబంధించిన రెస్టారెంట్ అన్నమాట. బీబీ ఛాలెంజ్ ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇది రథం అన్నమాట. పార్ట్ 2లో మనకి రమ్యకృష్ణ అనేది టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏనుగు ఫైట్ చేయడానికి వచ్చినప్పుడు ప్రభాస్ ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, రథాన్ని లాక్కొచ్చి అడ్డు పెట్టేది. సో ఇదన్నమాట రథం. ఇదైతే కంప్లీట్గా ఒరిజినల్ అనమాట. దీంట్లో మిగతావన్నీ మనకి ప్లాస్టిక్ ప్యారెస్ రెడీ చేసినవి ఉంటాయి చాలా వరకు. దాంట్లో ఒరిజినల్ అయితే ఇక్కడ ఉన్న ఈ రథం, ఇది కంప్లీట్గా వుడ్తో చేయించారు. ఆ రథానికి కంప్లీట్గా 4 వైపులా అన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయి. ప్రతి చిన్న చిన్న ఎలిమెంట్ కూడా ఎక్కడ మిస్టేక్ లేకుండా చాలా చక్కగా చెక్కించారు. మనకు ఒక టెంపుల్ని చూసిన ఫీల్ అయితే కలుగుతుంది కంపల్సరీ దాన్ని టచ్ చేసినప్పుడు. సో చూడొచ్చు మీరు కూడా, చూసారు కదా ఎలా ఉందో. ఇలా రమ్యకృష్ణ ఇక్కడ దీపాన్ని ఎత్తుకుని అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఒక మనిషి వెళ్ళేంత స్పేస్ అయితే ఉంది అక్కడ దీపం ఎత్తుకుని. చాలా బాగుంది ఇది. అలాగే దీనికి పక్కనే అనుకుని మీకు ఇందాక చూపించాను కదా, వుడ్తో డిజైన్ చేసిన దాంట్లో చెట్లు పెట్టారని. సో ఇదే చెట్టు కింద కూర్చొని మనకి ప్రభాస్ అయితే కట్టప్పని అడుగుతాడు, తినిపించు మావా అనేసి ఒక సీన్ ఉంటుంది కదా రాగి ముద్ద తినేటప్పుడు. ఆ సీన్ అయితే ఇక్కడ షూట్ చేశారనమాట. సో ఇక్కడ సమ్మర్ అని చెప్పేసి చెప్పినట్టు హాట్గా ఫీల్ అవ్వకుండా చూశారు కదా, ఇలాగ ఫ్యాన్లు అయితే అరేంజ్ చేశారు. అక్కడ వాటర్ అనేది మనకి స్ప్రింకిల్ చేస్తూ ఉంది. సో ఎక్కడ హాట్ అనేది అయితే కనబడదు మనకు, చాలా కూల్గానే ఉంటుంది. సో ఈ చెట్టు కింద నీడ కూడా చాలా చల్లగా ఉంది. ఇది మర్రి చెట్టు, సో అందువల్ల ఇంత కూల్ ఉంది. అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత మనకి మన దేవసేనని ఎక్కడైతే బంధించారో ఆ బందిఖానా అనమాట ప్రజెంట్ మీరు చూస్తుంది. సో ఆ బందిఖానాలోకి మనం కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. మూవీలో చూపించినట్టు నిజంగానే అది కొంచెం అండర్ గ్రౌండ్లోనే డిజైన్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం 4 మెట్లు కిందికి దిగి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఈ సంఖ్యలతోనైతే మన దేవసేనని బందీ చేశారు. ఇక్కడ వచ్చేసి ఈ బందీఖానా ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా స్టీల్తో అయితే డిజైన్ చేశారు. ఇంకో 10 సంవత్సరాలు అయినా కానీ చెక్కు చెదరకుండా ఉండేలాగా అయితే ఉంది. రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మనం కూడా సెట్టింగ్ని చూసి ఆనందించేలాగా డిజైన్ చేశారంటే రియలీ హ్యాట్స్ అప్ టు రాజమౌళి. దీని పక్కనే చూసుకున్నట్టయితే ఆ ఎత్తైన స్తంభానికి మన దేవసేనను సంఖ్యలతో బంధించి రెడీ చేశారు. సో దీని చుట్టూ తిరుక్కుంటూనే దేవసేన పుల్లలు అనేది ఏరుకుని బాహుబలి అంటున్నారు, బల్లాల దేవుని చితి పేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో ఈమె మా డార్లింగ్. సో ఈ సంఖ్యలను అయితే అందరు చూసి వాటిని రొటేట్ చేసినట్టున్నారు. కంప్లీట్గా అవైతే లాక్ అయిపోయినాయి. చాలా వెయిట్ కూడా ఉంది. ఒక 10 to 15 kgs వరకు అయితే కంప్లీట్గా వెయిట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మా డార్లింగ్ అనుష్కని ఈ సంఖ్యలతో బంధించారనమాట. అలాగే దీని పక్కనే మనకి చూసుకున్నట్టయితే చిన్నప్పుడు బాహుబలి అలాగే బల్లాల దేవుడు ఇద్దరు కలిసి వేదాలు పఠిస్తారు. మనకి పార్ట్ 1లో ఇంట్రడక్షన్లో కనబడుతుంది ఈ సీన్ అనేది.
అటు సైడ్ ఇటు సైడ్ కూర్చుని అయితే వేదాలు పఠిస్తూ ఉంటారు ఇక్కడ. అలాగే శివలింగాన్ని కూడా తీసుకొచ్చి అయితే ఇక్కడే ప్రతిష్ఠిస్తాడు మన బాహుబలి. ఆ సీన్ 2 సీన్లు అయితే ఇక్కడ షూట్ చేశారంట. అలాగే ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఆ మూవీలో చూపించిన టెంపుల్ ఏదైతే ఉంటుందో ఆ టెంపుల్ అయితే ఒరిజినల్గా అయితే లేదు. దాన్ని కూడా చిన్నపాటి వుడ్తో డిజైన్ చేయించి పెట్టారు ఇక్కడ. బట్ మనకు మాత్రం మూవీలో చాలా పెద్ద గుడిలాగా అయితే కనబడుతుంది. సో మీరు కూడా చూడండి ఆ టెంపుల్ అనేది ఎంత చిన్నగా ఉందో. సో ఇదే అనమాట ఆ టెంపుల్. అలాగే ఈ టెంపుల్ పక్కకు వస్తే మనకి ప్రభాస్ అయితే శివలింగాన్ని ప్రతిష్ఠించింది. కంటిన్యూగా వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. దీని పక్కకు వచ్చేసి మనకి నంది ఎదురుగా శివలింగం అయితే కనబడుతుంది. ఇది బాహుబలి ఫైట్ సీన్లో అయితే రానా అయితే ప్రభాస్ని కొట్టినప్పుడు ఇక్కడికి వచ్చి ఆ విభూతిని తన ఛాతి మీద రాసుకుని ఫైట్ చేస్తాడు కదా, ఆ లింగం అన్నమాట ఇది. అలాగే ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి అలా పైకి ఎక్కితే మనకి యాగం రమ్యకృష్ణ కూర్చుని యాగం అయితే చేస్తూ ఉంటుంది కదా, అప్పుడు తేలు కుట్టే సీన్ ఉంటుంది. రమ్యకృష్ణకి తేలు కుట్టడానికి వస్తే ప్రభాస్ అయితే కాపాడుతాడు కదా, ఆ యాగం సెట్టింగ్ అయితే ఇక్కడ ఉంటుంది. దీనిపైన గంటలు అయితే కట్టారు. గంటలు కూడా ఒరిజినలే. చూస్తున్నారు కదా, రమ్యకృష్ణ కూర్చున్నటువంటి హోమగుండం అయితే ఇక్కడ ఉంది. అలాగే దాని పక్కన కూడా ఒక శివలింగం అయితే ఉంది. ఆ శివలింగాన్ని ఎత్తుకుని ఫస్ట్ మూవీలో ప్రభాస్ అయితే వాటర్లోకి తీసుకెళ్తాడు. అది మనం లిఫ్ట్ చేయొచ్చు. సో ఫైనల్గా మీరు చూస్తున్న 100 అడుగుల మన రానా విగ్రహం అయితే రెడీగా ఉంది. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఈ సెట్లో చెప్పుకోవడానికి. సినిమాలో చెప్పినట్టు 100 అడుగులే కాదు, విగ్రహాన్ని కూడా 100 అడుగులతో డిజైన్ చేశారు. అలాగే దీనికి ఆపోజిట్లో వచ్చేసరికి బాహుబలి దర్బార్ అని ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది మనకి. ఈ రెస్టారెంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ మన మూవీలో ఉన్న నేమ్స్తో ఉంటాయి. సో ఈ రథాన్ని ఫుల్ వ్యూ అనేది మీరు చూడలేదు కదా, సో దూరం నుంచి చూస్తే ఇలా ఉంటుంది. సో ప్రజెంట్ మీరు చూస్తున్నది సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత రానా కూర్చున్న కుర్చీ అనమాట. అది ఎంట్రీలోనే మనకు చాలా పెద్ద లైన్ అయితే ఒకటి ఉంటుంది, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 2, అలాగే ఆ కుర్చీ పక్కన 2. అంటే కుర్చీ అంటే సింహాసనం, దానికి పక్కన 2 వైపులా కూడా 2 సింహాలు అయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, వీకెండ్ కావడంతో జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. సో వీక్ డేస్లో వెళ్తే కొంచెం బెటర్, బట్ ప్రజెంట్ హాలిడేస్ అనేటివి ఉంటాయి కాబట్టి ఏ రోజు వెళ్ళినా ఇలాగే ఉండొచ్చు మేబీ. సో ఇది మన రానా సింహాసనం అనమాట. సో దీని బ్యాక్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూడండి. ఈ సింహాసనం ఫ్రంట్ సైడ్ కంటే బ్యాక్ నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంది.
సో ఈ సింహాన్ని చూసినట్టయితే దాని జూలు కూడా రియలిస్టిక్ గానే ఉంది అది. సో ఈ సెట్ కు సంబంధించిన టాప్ హైట్ అయితే ఇది. పైన అయితే మనకి ఏమీ లేదు, ఎంటీ స్పేస్ ఉంది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ నుంచి రెండు జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. మధ్యలో సింహాసనం, అటు ఇటు 2 సింహాలు. చాలా అంటే చాలా బాగుంది. నిజంగానే సింహం కూర్చున్నట్టే ఉంది 2 సైడ్లో కూడా, మనం దగ్గరికి వెళ్ళి చూసినా కానీ. సో ఇది బాహుబలి దర్బార్ అన్నమాట. ఇక్కడ బీబీ ఛాలెంజ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఈ బాహుబలి థాలి అనేది కంప్లీట్గా తిన్న వారికి బిల్ అనేది ఉండదు, ఫ్రీ అనేసి చెప్పారు. సో ఈ క్యాంటీన్లో వచ్చేసరికి మనకి మూవీకి సంబంధించిన పోస్టర్స్ అయితే ఉన్నాయి, మూవీ మేకింగ్కి సంబంధించినవి. మన డార్లింగ్ ప్రభాస్, రానా అండ్ అనుష్క, దాని పక్కనే మన బాహుబలి పితామహుడు జక్కన్న అయితే నుంచుని ఉన్నాడు. సో విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ పిక్చర్ అనేది ఇది. కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచినప్పుడు ఈ సీన్ అయితే ఒక రాజులా కూర్చోవడం అయితే ఉంటుంది. సో ఈ రెస్టారెంట్ నుంచి ఆ విగ్రహాన్ని అయితే మనం చూస్తూ ఉండొచ్చు. సో అంత పెద్ద విగ్రహం అనేది గాలి వచ్చినప్పుడు పడిపోతుందని 2 ముక్కలుగా చేసి బాడీ పార్ట్ ఒక సైడ్, లెగ్ పార్ట్ ఒక సైడ్ అయితే పెట్టారు. సో ఈ రెస్టారెంట్లో వచ్చేసి నేను చెప్పినాను కదా, ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ అయితే మూవీకి సంబంధించినలా ఉంటాయి. రేట్లు అయితే ఏ మాత్రము రీజనబుల్గా లేవు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. 1350 రూపీస్ ఇది బాహుబలి థాలి అనమాట. 4 గుడ్లు, కంప్లీట్గా ఒక కోడి, అలాగే ఒక బకెట్లో పెరుగు, దాని పక్కన బిర్యానీకి సంబంధించిన గ్రేవీ. 1350 రూపీస్ అది. ఇక్కడ వచ్చేసరికి దోశ 400 ఉంది. అలాగే కూల్ డ్రింక్స్ వచ్చేసరికి మనకి 350 అనేది లీస్ట్ ప్రైస్ అయితే ఉంది. సో హై కాస్ట్ అని చెప్పవచ్చు దీంట్లో. బట్ బిర్యానీ మాత్రం చాలా బాగా రుచిగానే ఉంది. దాని ఫ్రంట్ సైడ్లో చూస్తున్నారు కదా, మనకి బాణాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒక మిషన్ నుంచి బాణాలను అయితే త్రో చేస్తారు కదా, అది. దాని పక్కనే మన రానా విగ్రహం అయితే ఉందన్నమాట. సో ఈ షెల్స్ చూస్తున్నారు కదా, ఫైటింగ్ సీన్లో అయితే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి ఇవైతే యూజ్ చేస్తారు. కత్తులతో ఎవరైనా దాడి చేసినప్పుడు అలా షోల్డర్తో సేవ్ చేసుకోవడానికి ఈ షీల్డ్ అయితే యూజ్ చేస్తారు అక్కడ. సో పైకి ఎక్కి చూద్దాం, ఒక బాణాన్ని తీయడానికి అయితే ట్రై చేద్దాం మనం. అవైతే రావడం లేదు, పైన అయితే మనకి ఫిక్స్ చేసి పెట్టినట్టున్నారు బయటికి తీయడానికి లేకుండా. ఇవన్నీ పైనకి ఎక్కి ఆ మెటీరియల్స్ని మనం తాకుతున్నప్పుడైతే, అవి తాకినప్పుడైతే నెక్స్ట్ లెవెల్ అయితే మనకి ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే బాహుబలి కాబట్టి. సో దీని పక్కన అయితే మనకి రానా విగ్రహం అయితే పెట్టారు. సో 100 అడుగులు అని చెప్పాను కదా, సో మీరు చూసుకోవచ్చు. నేను అక్కడికి వెళ్ళి నుంచుంటే ఆ విగ్రహంకి ఎక్కడి వరకు వస్తుంది అనేది. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనం వీడియో షూట్ చేయాలనగానే లాంగ్ లెన్స్ నుంచే తీసుకోవాలి.
అలాగే ఈ లెగ్ పార్ట్ దగ్గరికి వచ్చి నుంచుంటే మీరు హైట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ మనం రానా మడిమే దగ్గరికి కూడా రావట్లేదు, అంత హైట్గా ఉంటుంది అది. సో ఈ సెట్లో అన్నిటికంటే ఎక్కువగా హైట్లో ఉంది ఈ లెగ్ పార్ట్ అనేది. సో ఇంచుమించు బాడీ అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్ రెండు కలిపి 50-50 కాబట్టి రెండు కలిపి 100 ఫీట్స్ హైట్ అనమాట అది. సో దాంట్లో నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకి ఒక షాప్ అయితే స్టాల్ అయితే అరేంజ్ చేశారు. దాంట్లో బాహుబలి సెట్కి సంబంధించిన అలాంటి డిజైన్స్, ఏనుగులు, పింగాణి వస్తువులు, మిగతా ఇత్తడికి సంబంధించినవి, అలాగే పాలరాతితో చేసినటువంటి బాహుబలి డిజైన్లో. దీంతోపాటు లేడీస్ ఆర్నమెంట్ అయితే ఉన్నాయి, చాలా వరకు లేడీస్ ఆర్నమెంట్స్, అలాగే బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయి. సో నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, ప్రైస్ అయితే రీజనబుల్గా లేదు. జెంట్స్కి సంబంధించి క్యాప్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ టెంపుల్ అనేది ఏ టెంపుల్లా కనబడుతుందో కింద కామెంట్ చేయండి. పార్ట్ 3 వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సైనింగ్ ఆఫ్ కిట్టు.